బ్రతికిల్చుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికిల్చుచున్నది. స్తోత్రం, స్తోత్రం. స్తుతించండి, స్తుతించండి. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేయండి, ప్రభుని ఆరాధన చేయండి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటిదివే. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటిదివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే. అందరూ కలిసి స్వరమెత్తి కలిసి ఆశనన్నిల బ్రతికిల్చుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికిల్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, అత్యున్నతమైన కృపను బట్టి దేవుడు ఈ జూన్ నెలలో మనల్ని సజీవులుగా చేర్చాడు. భయంకరమైన వేసవి, ఎన్నో ఆపదలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, వీటిలన్నింటిని దాటుకుని మహాకృపను బట్టి, దేవుని ఉచితమైనటువంటి కృపను బట్టి మనం సురక్షితంగా ఈ జూన్ మాసంలో ఈ మొదటి దినాన సజీవులుగా నిలిచాము. అందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం ప్రభుకి. మండు వేసవిలో ప్రతిదినం ప్రభు ఆయన నీడలో, ఆయన చాటున మనల్ని దాచి ఉంచి క్షేమాన్ని ప్రసాదించి సురక్షితంగా ప్రభు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన నామం స్తుతింపబడును గాక. మరి మొదటి దినాన దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి మనం స్తుతించాలి. రాబో దినములలో ప్రభు మనకు అనుగ్రహించబోయే ఆశ్చర్యమైన దీవులను బట్టి కూడా ప్రభుని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. మేలును పొందుకోవడం ఒక వంతు అయితే, పొందుకొని మేలులను బట్టి కృతజ్ఞులమై ప్రభుని స్తుతించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే చాలామంది మేలులు పొందుతారు, కానీ ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞత స్తుతిని చెల్లించరు. ఏదో దినాలు దొరికిపోతున్నాయి, కాలం గడిచిపోతుంది, నా అదృష్టం దాటుకుపోయిన వాళ్ళ దురదృష్టం అని ఇలాగ అనుకుంటారే, కానీ మనకి ఎంత మేలు చేసిన దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాము, మనం ఏం చెల్లించగలుగుతున్నాము, ఏమి అప్పగించగలుగుతున్నాము, కృతజ్ఞులమై బ్రతకగలుగుతున్నామా అనే ఆలోచన, విశ్లేషణ చాలా మందికి ఉండదండి. ఏదో ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, భాగ్యంతో ఉన్నాను గనుక నా ఆయుష్ దినములు ఇలా గడుస్తున్నాయి అలాగ అనుకుంటారే, కానీ నాకు ఇచ్చిన ఈ శక్తి నా దేవుని కృపాదానమే కదా, నాకు ఇచ్చిన వివేకం, నాకు ఇచ్చిన ఆలోచన, నాకు ఇచ్చిన జ్ఞాన సంపద అది దేవుని ఉచితమైన కృప కదా, ఆయనకి నేను కృతజ్ఞుడిని నిలవాలి కదా అన్న భావన
చాలా మందిలో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా కాకుండా ప్రతినిత్యం ఆయన చేసిన మేలు తలంచుకొని ప్రభుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఈ పూట యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. మన ప్రభువు ఎవరు అనంటే ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడట. చూడండి, మనుషులకు సాధ్యమైన కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి మనుషులు చేయగలుగుతారు. మనుషులకు అసాధ్యమైన కొన్ని కార్యాలు ఉన్నాయి, ఏ మనుషుడు చేయలేడు. అది దేవుని కృపాదానమే. అది ప్రభు అనుగ్రహిస్తే అనుభవించడమే. ఆయన అనుగ్రహిస్తే సంతోషంగా అందిపుచ్చుకోవడమే. కానీ మన శక్తి, మన భక్తి, మన బలము, మన ధనము, మన జనము, దానికి ఇదేనికి కూడా అక్కడికి రాదండి. అది దేవుని మూలముగా మనకు కలిగేవి. ఇందులో ఈ సందర్భానుసారంగా మనం తలపోసుకుంటే వర్షము అనేది ఆయనే అనుగ్రహించాలి. ఆయన ఆ క్రమములను అమర్చిపెట్టాడు. ఆ ఋతువుల క్రమాన్ని ఆయన నియమించి పెట్టాడు. వాటి కాల నియమాలలో అవి జరగాలి. మనమేదో తొందరపడినంత మాత్రాన, మనమేదో శక్తితో ప్రయత్నం చేసినంత మాత్రాన మన వల్ల కలిగేది ఏమీ లేదండి. చూడండి, కొన్ని సందర్భాల్లో చరిత్రలోనికి మనం వెళితే కరువు చేత దేశాలు అల్లల్లాడిపోయిన చరిత్రలు మనం చదువుతామండి. తల్లడిల్లిపోయిన చరిత్రలు మనం చదువుతాం. మనము ఆ చరిత్రలో విషయాలు తెలుసుకుంటే వర్షాలు లేక, పంటలు పండక, ధాన్యం లేక, ప్రజలు ఆకలితో అలమటించి అస్థిపంజరాల్లాగా మారిపోయి మరణ కబంధ హస్తాలలో నలిగిపోయిన చరిత్రల్ని మనం చదివినప్పుడు కాస్త మన మనసు ఇకారంగా మార్చబడుతుంది, వేదన కలుగుతుందండి. నిజమే, దేవుడు నియమించినటువంటి ఆ నియమం ప్రకారం రావాల్సిన వర్షాలు రాకపోతే, భూమి సారవంతంగా మార్చబడకపోతే కలిగే క్షోభ ఎలాంటిది అనంటే వర్ణనాతీతమైనది. ప్రియులారా, మరి ఈ రోజున మనం సమృద్ధిగా ఉన్నాము, క్షేమకరంగా బ్రతుకుతున్నాము, సమస్తము కూడా దేవుడు మనకు ధారాళంగా అనుగ్రహిస్తున్నాడు అంటే నిజంగానికి ఎంత స్తుతి చెల్లించాలన్న మనమైన కొన్ని కార్యక్రమాలు మర్చిపోతుంటాం. మనమైన కొన్ని కార్యక్రమాల్ని దాట వేసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఆయన మనల్ని మర్చిపోకుండా ఏ కాలంలో ఏది కావాలి, ఏ కాలంలో ఏది ఇవ్వాలి, ఏ సమయంలో ఏది అనుగ్రహించాలి, ఏది మనకు చేరువ చేయాలని సమస్తాన్ని కూడా దేవుడు మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏ కొదువ లేకుండా పోషిస్తున్నాడు. తగు కాలమందు వర్షాన్ని కురిపించి మన యొక్క భూమిని సారవంతంగా మార్చి మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. అందుకే చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుతామండి. 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. చూడండి, కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినినెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. చూడండి, వర్షం లేకపోతే ధాన్యం లేదు, ద్రాక్షారసము లేదు, నూనె లేదు. మరి ఇవేమీ లేకుండా మానవుని మనుగడ ఎలా కొనసాగుతుంది? మనం సింపుల్గా అనుకుంటాం, వర్షమే కదండి, ఆయన ఏం అట్లా అనుకుంటాం. అన్నిటికీ ఆధారం అదే. ఆశీర్వాదానికి, దీవెనకరంగా బ్రతకడానికి, 4 దినములు మనం సమృద్ధితో ఉండడానికి ఆధారం, కారణం అదే. మరి ఇన్నింటికి కారణమైన ఈ వర్షాన్ని ఎవరు అనుగ్రహిస్తారు? ఆయనే మనకు అనుగ్రహించాలి. వర్షం కొరకు మనం వేడుకోవాలి. వాటి కాల నియమాలలో వాటిలో మనకు చేరువ చేయమని మనం ప్రాధేయపడాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞులమై స్తుతి చెల్లించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రెక్కల కష్టం లేకపోతే మన యొక్క జ్ఞాన సంపద వలన మనం బ్రతికి బట్టగట్టి బజార్లో కనబడలేము. దేవుడు కృప చూపించాలి. ఆయన దయాదాక్షిణ్యాలు మన మీద ఉండాలి. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, చాలా మంది మనసులో ఈ అవగాహన ఉంటుందండి. నేను కష్టపడుతున్నాను, నేను శ్రమ పడుతున్నాను, నేను కూర్చుకుంటున్నాను, పీల్చుకుంటున్నాను, దాచుకుంటున్నాను, ఉంచుకుంటున్నాను, అందుచేత నేను సమృద్ధిగా బ్రతుకుతున్నాను అనుకుంటారే. కానీ అసలు నువ్వు సంపాదించుకోవడానికి ఆ సంపదను సృష్టించింది ఎవరు? అవే మనకు లేకపోతే దేనిని సంపాదించుకుంటాం? మనం దూరదృష్టి కలిగిన వారమై, మనోనేత్రము వెలిగింపబడిన వారమై, మనస్సు వికసింపబడిన వారమై ఆలోచించాలండి.
రెక్కల బలమున్నంత మాత్రాన ఏం సంపాదించుకుంటావు? నువ్వు సంపాదించుకోగలిగిన ఐశ్వర్యాన్ని సృష్టించింది ఎవరు? ఆ సంపదను కలుగు చేసింది ఎవరు? అది ఉంటేనే కదా నువ్వు కష్టపడేది. కనుక మనం ఎంత దేవునికి కృతజ్ఞతమై బ్రతకాలనో. నా ప్రియమైన సహోదరులారా, ఇది ఆశీర్వాదకరమైన వర్షం. ఈ వర్షము వలన మనకు ధాన్యము, ద్రాక్షరసము, నూనె అనుగ్రహింపబడుతుంది. మన జీవన శైలి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇశ్రాయేలీలు ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి ఒక అవివేకపు మాట మాట్లాడారండి. అదేంటంటే, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలండి అలాగని. ఈ మాట దైవజనుడైన సమూయేలుకి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దేవుడే వారికి న్యాయాధిపతిగా, తీర్పరిగా నిలిచి రాజుగా ఉండి వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. సమస్తము కూడా ఏది కొదువ లేకుండా వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈ అవివేకమైన ధోరణితో వీళ్ళు ఏమడిగారో తెలుసండి? మాకు రాజు కావాలి. సరే, సమూయేలు ప్రవక్త బాధపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు బాధపడొద్దు, కన్నీరు కార్చొద్దు, వాళ్ళు రాజు కావాలన్న కదా, ఇచ్చేసాయి. అలాగని సౌలుని రాజుగా అభిషేకించి అనుగ్రహించాడు. ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ తర్వాత వాళ్ళు క్షోభను అనుభవించారు. మీకు ఒక్క చిన్న వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. అదేంటంటే, ఈ సమూయేలు ప్రవక్త దగ్గరికి మరలా వాళ్ళు వచ్చి వాళ్ళు విన్నపించుకుంటున్నప్పుడు ప్రవక్త చక్కటి మాట చెప్పాడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. గోధుమ కోత కాలము ఇదే కదా, మీరు రాజును నియమింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును కురిపించినట్లు నేను ఆయనను వేడుకొనుచున్నాను. చూడండి, మీరు చేసింది కీడని మీకు తెలిసేటట్లు ఉరుములను వర్షమును కురిపించమని దేవుని అడుగు. ఎందుకు ఉరుము వర్షము? ఈ వర్షము మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది, పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఎంత దేవునికి దూరం అయ్యాము, ఎంత అవివేకులమయ్యాము, ఎంత అహంకారులమై దేవునికి విరోధమైన కార్యాలు చేశాం. ఈ వర్షం మనకు ఆ గ్రహింపును కలుగొచ్చేస్తుంది. మీరు ఈ వాక్యంలో చదువుతారు. ఆ 18వ వాక్యంలో మీరు చదివితే దైవజనుడు ప్రార్థన చేశాడట. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి. చూసారండి, అంతకు మునుపు భయములేని మాటలు మాట్లాడారు వాళ్ళు, అహంకారపు మాటలు మాట్లాడారు. అరే, మేము మాట్లాడచ్చా మాట్లాడకూడదా? ఇలాంటి ఆశ మనకు ఉండొచ్చా ఉండకూడదా? ఇలాంటి కోరిక మన గుండెలో ఉండొచ్చా ఉండకూడదా అనే విచక్షణ లేకుండా మాట్లాడారండి. ఇప్పుడు ఈ వర్షం కురిసింది, వాళ్ళకి గ్రహింపు కలిగింది, వాళ్ళు పశ్చాత్తాప్తులు అవుతున్నారు. మీరు ఈ 19వ వాక్యంలో చదివితే సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమింపమని మేము అడుగుట చేత మా పాపములన్నింటిలో మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ఇప్పుడు దిగొచ్చారండి. ఇప్పుడు సమూయేలు ప్రవక్తలు అడుగుతున్నారు, అయ్యా, మేము చేసిన పాపాలన్నింటిలో బహు భయంకరమైన కీడు మేము చేశాం, దేవునినే ఉల్లంఘించాం, దైవ సావుకునిగా మిమ్మల్ని ఉల్లంఘించాం, మా కొరకై మేము ఆలోచించుకొని మా కొరకు ఒక రాజు కావాలని మేము తెగించి మాట్లాడమే, బహు కీడు మేము చేశాం, మా పాపం ఏంటో మాకు అర్థమవుతుంది, మేము చావకుండా దేవునిని మీరు ప్రార్థించి వేడుకోండి అని సమూయేలు దగ్గర, ప్రవక్త దగ్గర ప్రాధేయపడుతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త అదే అన్నాడు, మీరు చేసిన కీడు మీకు అర్థం కావట్లే, మీ యొక్క వ్యతిరేకమైన ఆ భావన మీరు గుర్తించట్లే, ఏదో అడగాలి కనుక, ఏదో కోరుకోవాలి కనుక మేము ఇలాగే ఉండాలి అలా ఉండాలని మీరు రెచ్చిపోతున్నారు. కానీ అది మంచిది కాదు, అది ఆశీర్వాదం కాదు. ఆ కీడేంటో మీకు తెలియాలంటే ఒక వర్షం కురిపించబడాలి. ఆ వర్షము ఉరుములు వారికి ఒక సూచనగా కనిపించాయి. వెంటనే వాళ్ళు దైవ చిత్తానుసారమైన మారు మనసు కలిగింది, పశ్చాత్తాప్తులయ్యారు, కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్షం మన మీద కుమ్మరించబడాలి, ఈ వర్షం మన మీద కురిపించబడాలి. ఈ వర్షం మన మీద కురిపించబడినప్పుడు మన హృదయం నిర్మలమై ఉంటుంది, మనం దేవునికి చేరువై ఉంటాము. ఇంకా చెప్పాలంటే మన హృదయంలో ఆ పశ్చాత్తాపం కలుగుతుంది,
ఒక గ్రహింపు కలిగిన వారమై మనం బ్రతకగలుగుతాం. నేను మీకు 2 విషయాలు చెప్పాను. ఇది ఆశీర్వాదాన్ని కలిగించే వర్షం అని మొదటిది, రెండవది పశ్చాత్తాపాన్ని కలిగించే వర్షం రెండవది. ఇంకొక చిన్న మాట కూడా మీకు బాగా తెలిసిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను. 40 దివారాత్రులు నోవాహు కాలంలో వర్షం కురిసింది. ఎందుకు కురిసింది? ఒకే మాట చెప్తున్నానండి. ఎందుకు ఈ వర్షం కురవవలసి వచ్చింది అనంటే దుష్టత్వాన్ని దూరం చేయడానికి, నీతిమంతుడిని హెచ్చించడానికి. నీతిమంతుడి కుటుంబాన్ని హెచ్చించి దేవుడు హరారతు పర్వతం మీద నిలిపాడు. నిలపడం మాత్రమే కాదు, ఒక నూతన సంతతికి వారిని కారకులుగా చేశాడండి. ఆలోచిస్తున్నారండి? ఈ వర్షం కురిసింది, అంతవరకు ఆ దుష్టమైనటువంటి ప్రవర్తన కలిగిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి నీతిమంతుని కుటుంబాన్ని దేవుడు వేరు చేశాడు. ఈ వర్షమే వేరు చేసింది. వేరు చేయడమే కాదు, హెచ్చించింది. హెచ్చించడమే కాదు, ఒక నూతన సంతతికి కారకులుగా వారిని నియమించింది. మరి దుష్టత్వం ఏమైంది? తుడిచివేయబడింది, కడగబడిపోయింది. ఈ వర్షం కురిసినప్పుడు దుర్మార్గత, దుష్టత్వం కొట్టకపోతుంది, నీతిమంతునికి మేలు కలుగుతుంది. నీవు నీతిమంతుడువా? నీ నీతికి తగినట్లుగా నీ గుడారాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతిమంతుడువా? నీ నీతికి తగినట్లుగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అన్నాడు. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడు. మరి నీతిమంతుని కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు ఆశీర్వదించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు. నా ప్రేమని సహోదరులారా, మనల్ని దేవుడు హెచ్చించాలి అని అనుకున్నప్పుడు ఈ నీతి మనలో ఉండాలి. నీతి కలిగిన ప్రతి వ్యక్తిని ఈ వర్షం హెచ్చిస్తుంది, స్థిరపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది. మరి ఈ వర్షం మన మీద కురిపించబడాలని ఆశ మనకు ఉండాలి కదా, ప్రార్థించాలి కదా. ప్రార్థిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి ప్రభువు, మీకు వందనాలు. వర్షము వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటో 3 విషయాలు మేము తలంచుకుంటూ వచ్చాం. అందుకే మీరే వర్షాన్ని స్థాపించారు, కలుగు చేశారు, రూపించారు, ఆయన నిర్ణయించారు. వాటి కాల నియమాలలో వర్షాన్ని పంపుతున్నారు. మా బ్రతుకులను నింపుతున్నారు. మా బ్రతుకులను ఆయన ఆశీర్వాదకరంగా మలుస్తున్నారు. సారవంతంగా భూమిని మార్చి మాకు దీవెనకరంగా ఉంచుతున్నారు. ధాన్యము, ద్రాక్షరసము, నూనె కూర్చుకునేటట్లుగా సహాయం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు నాయనా, మా హృదయం ఎప్పుడు మీకు దూరం కాకుండానట్లు, మా విధేయత మేము తెలుసుకునేటట్లు ఉరుములతోనూ వర్షముతోనూ సూచనగా మీరు మమ్మల్ని పలకరిస్తున్నారు. అందుకు మీకు వందనాలు. నీతిమంతుని కుటుంబాన్ని హెచ్చించిన, ఆనాడు కనపరిచిన ఆ వర్షం మా మీద కురిపించబడి మేము మీ చేత హెచ్చించబడిన వారమై, దీవించబడిన వారమై, నీ కొరకు పత్రికలుగా, సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేత సమర్పించుకుంటూ, ఆయన గతించిన మాసాలలో మంచి వేసవిలో కూడా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు, నీడగా మీరు ఉంటూ వచ్చారు, మీ కౌగిలిలో మమ్మల్ని దాచుకుంటూ వచ్చారు. నాయన, ఏ కీడు మా దగ్గరికి రానివ్వకుండా, పగలు నా తండ్రి ఎండ దెబ్బ మాకు తగలకుండా మీరు కాపాడుతూ, సంరక్షిస్తూ, భద్రతనిస్తూ వచ్చారు. ఈ జూన్ మాసంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ, శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ మాసమంతయు కూడా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, యవలుల్ని ఒక్కొక్కరి మీ చెల్లి సమర్పించుకుంటూ, కుటుంబాల్ని ఆశీర్వదించి, దీవించి, మీ సన్నిధి చాటుల కుటుంబాల్ని అయినా మీరు నడిపించమని మీ పాదానికి ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.